మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. Numbers never lie, add it up, that's me. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా? మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే. మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి. సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంకో యాంగిల్ చూడండి. మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? మీరిద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? ఎమోషనల్ గా ప్రెజర్ ని ఎలాగైనా వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం అనేది ఎదురైందా? నేను అనుకుంది కరెక్ట్ అయితే, సత్యం నేను నమ్మితే. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏ కార్ దొరికితే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక చూడముచ్చటైన జంట, అందరికీ ఆదర్శమైన జంట. నిజంగా ఎవరా అనుకుంటున్నారు కదా, సమరం గారు, డాక్టర్ సమరం గారు, వారి సతీమణి రష్మి గారు ఉన్నారు. సో అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. అంటే చాలా లక్షల మందికి సమరం గారు సొల్యూషన్స్ ఇస్తారే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అనేవి బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, అందరికి ఒకటే డౌట్ సార్, చెప్పాను కదా ఇందాక, లక్షల మందికి సొల్యూషన్ ఇస్తారు సమరం గారు. వైఫ్ గురించి ఏం చెప్తారా అని తెలుసుకోవాలని ఉంటది చాలా మందికి. ఏం చెప్తారు సార్? అంటే 1,00,000 మంది సొల్యూషన్ ఇచ్చాడు, వైఫ్ దగ్గర సొల్యూషన్ ఫెయిల్ అయిపోతాడేమో. ఫెయిల్యూర్ అయిపోతారా? వైఫ్ కూడా సమస్య అంటే తీరుస్తారు, సమస్యలు లేనప్పుడు ఏముంది అంటే సమస్య లేదు. కరెక్ట్ గా చెప్పారు. అదే సమస్య లేకపోతే ఇంకేముంది, అంటే కరెక్టే. సమస్య వస్తేనే పరిష్కారం అనేది, సమస్య లేనప్పుడు పరిష్కారం అక్కర్లేదు. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు కదా, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా అప్పట్లో? నేను ఫస్ట్ మా మ్యారేజ్ అన్నప్పుడు డాక్టర్ నాకు అంకుల్ అవుతారు, అందుకని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. రెండోది, మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, అమ్మ మా అమ్మమ్మే కదా, మా అమ్మమ్మ ఇల్లే కదా అని అనుకోవడం కాదు, అదొక పెద్ద వసుదైక కుటుంబం లాంటిది, జాయింట్ ఫ్యామిలీ అంటే. అటువంటి కుటుంబంలో నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే నువ్వు అందరి గురించి ఆలోచించాలి, అంతేగాని నేను నా వాళ్ళు అని కాదు, మనము అనే ఆలోచనతో ఉండాలని మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఇప్పటికీ ఎప్పుడు గుర్తుంటుంది. అందుకని నాకు ఎప్పుడు నేను, మా పిల్లలు, నేను, మా డాక్టర్ అనే భావం కన్నా మన కుటుంబం అనే భావంతోనే ఎప్పుడు ఉంటాను. అందుకని నాకు ఇప్పుడు ఏ సమస్య ఎంతవరకు కనిపించలేదు. సార్, మీది మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అంకుల్ అంటున్నారు, కొంచెం మీ మ్యారేజ్ గురించి. లవ్ మ్యారేజ్ మొత్త కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అంకుల్ అంటే ఎలా? మా అమ్మగారి బ్రదర్. అమ్మగారి బ్రదర్.
అంటే చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారా ఆ, కదా, ఒకటే చూసుకుంటూ ఉంటారు. మీకు తెలుసు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అనేసి. అంటే అప్పట్లో ఎలా అంటే ఉంటది చిన్నప్పుడు ఇలా తెలీదు, తర్వాత తెలుసు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్లు. పుట్టిన వెంటనే మా వాళ్ళు ఖచ్చితంగా మీ అమ్మాయిని మేము చేసుకుంటాం అన్నట్లు ఇలాంటివి ఏమన్నా జరిగాయా మీ దగ్గర కూడా? ఏం మరి మాకు తెలియదు. మాకు మీకు తెలీదా? కానీ నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నిజంగా చూడనీకి లవ్ మ్యారేజా అన్నట్లు ఉంటారు మీ ఇద్దరు. ఒకరి కోసం ఒకరు అంటే మీలాంటి వారే కదా, ఒకరి కోసం ఒకరు, వీళ్ళిద్దరు అందరి కోసం. అది మాది కాదు. మీరిద్దరు అందరి మా కోసం. ఇద్దరి కోసం మా అందరి కోసం. మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. వ్యక్తి ఎన్నో రకాల కోణాలు ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా మనం మనకేమిస్తారు వాళ్ళు అనే దానికన్నా వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి అనే భావంతో నేను ఎప్పుడు చూశాను. ఎందుకంటే డాక్టర్ దంచి ఒక టైం మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఒక పట్టుదల, ఒక పని ఏదైనా తీసుకుంటే కనుక అది ఎలా చెయ్యాలి అనేది ప్లానింగ్ చేయడం, ఇట్లా రకరకాల విషయాల్లో నేను డాక్టర్ దంచి నేర్చుకుంటూ ఉంటాను. అబ్బా ఎందుకు చెప్పారు, ఎందుకు చేయమన్నారు, ఇవెందుకు మనకి అని ఇప్పటి వరకు మాత్రం మా పెళ్ళి ఇప్పటికి 1969 మే 25 అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఆలోచన, మేబీ మేమందరం కలిసి చిన్నప్పటి నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా నాది నీది అనే కన్నా మనది మనది. మనం అనే భావంతో పెరిగాము. అందుకని చెప్పి అసలు ఎప్పుడు నాకు ఇప్పటికి కూడా ఎప్పుడు ఆలోచన లేదు. మీకు సార్ నాకు పిచ్చంగా ఏం లేదు అక్క. ఏం లేదా? అంటే ఇద్దరం కలిసి ఈ కుటుంబంలో మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మా పిల్లలకు కూడా అదే వచ్చింది, అందరు కూడా అలాగే ఉంటారు. మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చింది. ఈవెన్ మా మనవలు కూడా. అబ్బో, అంటే అందరం కలిసి ఎప్పుడు ఒకటిగా ఉండాలి అనే భావన నేర్పాలండి పిల్లలకి. అప్పుడు మనకు కూడా అదే వస్తుంది. మనం చెప్పింది వాళ్ళకి ఇంపోజ్ చేయడం కాదు, వాళ్ళు అర్థం చేసుకుని మన ఫాలో చేసుకుంటే సరిపోతుంది. మా సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? అంతే సీరియస్ గా ఉంటారు. డాక్టర్ ఇంకో యాంగిల్ మీద చూడాలి, చాలా సరదాగా కూడా ఉంటారు, జోక్స్ వేస్తారు. అందుకని చెప్పి దేనికి అదే, అంతేనా? సీరియస్ గా ఉండే చోట సీరియస్ గా ఉండాలి, పని చేసే చోట పని, ఫ్యామిలీ. అబ్బో, ఇక్కడ చెప్పనా, నేను చాలా జోయిలుగా ఉంటాను. కానీ మా మిస్సెస్ మాత్రం కొన్ని సందర్భాలు ఏంటి ఇప్పుడు ఇవే మాటలు అంటుంది. నేను మాత్రం ఎప్పుడు కూడా 24 hours కాస్త సరదాగా ఉండాలని అనుకుంటా. నా మనసు అది అలా ఉంటుంది. తను మాత్రం కొన్ని సమయాల్లో అవసరం లేదు, అంత సరదాగా ఏం అవసరం లేదు. నేను అలా అని ఏం అన్ను, కాకపోతే ఏంటంటే సమయాన్ని బట్టి మనం మాట్లాడాలి అంటాను అంతే. కానీ నిజంగా ఎంత గ్రేట్ అసలు, ఇంత హైపర్ యాక్టివ్ గా ఎప్పుడు నవ్వుతూ, అందుకే అంటారు సంతోషం సగం బల, నవ్వుతూ ఉంటే హెల్దీగా ఉంటారు అనేసి. ఎగ్జాంపుల్ మీరే, లైవ్ ఎగ్జాంపుల్. 88 years అయినా కూడా ఇలా ఉండి నవ్వుతూ ఉన్నారంటే సీక్రెట్ అదే ఉంటుంది. మీరు తీసుకునే మంచి భోజనం, ఎక్సర్సైజ్, మీలో ఉన్న మంచితనం, క్రమశిక్షణ, వీటితో పాటు మీ స్మైల్ ఏమో. సో ఈ భార్యాభర్తలు అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. గొడవలు లేదు అంటే అసలు అది రిలేషనే కాదు. సో మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తానేమో. మీరే చెప్తారా? తను చెప్పింది నేను చెప్తాను. ఎందుకంటే మనం చెప్పేసి సారీ అంటే అయిపోద్ది. చాలా సందర్భాలు తాకిన ఎక్కువ ఇప్పుడు సారీ, ఎందుకు సారీ, ఏం అవసరంలా, అంత మూడు మరీ సారీ చెప్పవసరం లేదు అని నన్ను డిక్టేట్ చేస్తుంది. కానీ భలే అన్నారు అమ్మ మాత్రం, తను చెప్పాల్సినది చెప్పేస్తారు, లాస్ట్ లో సారీ అనేది ఒకటి వదిలేస్తారు. అప్పుడు సమస్య పరిష్కారం అయిపోయినట్టే. చాలా మందికి ఇది తెలియక ఈగోలతో సారీలు చెప్పుకోరు. ఇది ఫాలో అవ్వండి, అందరు ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు, ఆదర్శ దంపతుల్లాగా. కానీ తప్పకుండా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, రాకుండా ఉండవు. పరిష్కారం కూడా చూసుకోవాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఆ విషయానికి ఆ సమస్యని ఒక్కొక్కడు ఒక కోణంలో చూస్తారు. అవును, చూసినప్పుడు ఒకళ్ళ విధానం ఒకలాగా ఉంటుంది, ఇంకోలాగా ఉండొచ్చు. కానీ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటేనే కదా సమస్య అక్కడ ఉందని తెలిసేది. అందరిని మాట్లాడుకోవాలి, ఇద్దరం డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరిది కరెక్ట్ అనుకుంటే ఉండేవాళ్ళు సారీ చెప్పిస్తే అయిపోయిందా? సో డాక్టర్ గారు బోల్డ్ అని అడ్వైజెస్ ఇస్తారు. సో ఇంట్లో ఎలా అండి, మీ అడ్వైజెస్ ని ఫాలో అవుతారా లేదా ఇగ్నోర్ చేసేస్తారా? నేను ఇస్తాను చెప్పాలండి. అంటే డాక్టర్ గారికి
ఇతరులు సమస్యల్లో ఉన్న వాళ్ళు చెప్పిన దానికి పరిష్కార మార్గాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళే చెప్తారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు కానీ, సమస్యని కాదు, ఏదైనా విషయం గురించి ఒకరికి ఎవరికైనా హెల్త్ బాగాలేదు, మా ఇంట్లోనే ఉన్నారు, బాగున్నప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటాం అంతే. ఎంత అండర్స్టాండింగ్. నిజంగా మీ ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటగాని ఊకే అనలేదు. మా ఇద్దరనే కాదు, మా కుటుంబంలో చెప్పా కదా, అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి, ఎవరికైనా ఒకరికి హెల్త్ బాగాలేదు అంటే ఎలా చేద్దాం ఏంటి అంటే మనం గారు నిర్ణయం చేసుకోవడం కాదు, అందరం కలిసి నిర్ణయం చేసుకోవాలి. షేర్ చేసుకోవడం, ఐడియాస్ షేర్ షేర్ చేసుకోవడం, అలాగే చేసుకొని సొల్యూషన్స్ అందరూ కలిసి అంటే ఆలోచించడం. అందరం ఉన్నాము, జాగ్రత్తగా ఉందాము, లేకపోతే మనం ఈ సమస్యని బట్టి మాట్లాడుతూ ఉంటాం అంతే. మీరిద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? నేనే. ఎక్కువ మాట్లాడేది ఎవరు? నేనే. డాక్టర్ అన్ని నేనే. అంటే డాక్టర్ మాట్లాడినా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నా అభిప్రాయం కూడా నేను చెప్తూ ఉంటా. కొన్నింట్లో నాకు అది నచ్చితే మామూలుగా అన్ని ఇది పనులు ఖచ్చితంగా నేను అడిగేది, ఇది మీరు అయ్యింటారు సార్. ఉం. ఎక్కువ కోపం వచ్చేది ఎవరికి? దానికోసం నాకేంటి ఎక్కువ. నాకు అసలు అంటే కోపం అనేది రాదు. ఏదైనా సరే పని చేస్తే అలసిపోయి ఉండి మళ్ళీ వచ్చాక ఇంకేదన్నా చేయాల్సి వస్తే మాత్రం అలసట మీద కొంచెం నేను మాట్లాడకుండా ఉంటా. ఎందుకంటే అలసిపోయి ఉండి నేను కూడా మామూలుగా ఊరినే ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి అవును. అలసిపోయేటట్లుగా పని చేసి వచ్చినా, లేకపోతే ఎక్కడికి బయటకు వెళ్ళి వచ్చినా ఎప్పుడన్నా వస్తదేమో కదమ్మా కోపం. అంతే. నాకు అంత తొందర రాదే, రాదు. చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఎంత సహనంగా ఉన్నారంటే మీ ఇద్దరు. ఫస్ట్ నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే ఇద్దరికీను. కోపం అని కాదు, డిస్కస్ చేసుకుంటాం విషయాన్ని ఎట్లా చేయాలి ఏంటి. మీరిద్దరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు, విజయవాడ నుంచి వచ్చి ఇన్ని గంటలు పొద్దున్న నుంచి ఇప్పటి దాకా అండి, ఇంత టైం అయింది. ఎక్కడ అలసట, అలుపు అనేది ఎక్కడ వీరి ఫేస్ లో కనిపించట్లేదు. ఫ్రెష్ గా ఉన్నారు. అదే స్మైల్, వచ్చినప్పుడు ఎంత స్మైలీగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే స్మైల్ తో ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. Thanks థ్యాంక్ యూ అమ్మా. సార్. Thank you అండి. మేము కూడా వెరీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. ఆ. చక్కగా ఎంతో ఆదరించి మమ్మల్ని ఇంత ఇదిగా చేసినందుకు సుమన్ టీవీకి, ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున టీం అందరికి కూడాను, ఇద్దరి తరఫున, మా అమ్మాయి, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.